దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడన్నా. మీరు కూడా ఇలాగే షాప్ పెట్టి ఉండింటే మీకు తెలిసేది ఆర్డర్ వాల్యూ ఏంది, మా కష్టం ఏందనేది. మా కడప బ్రాంచ్ లో ఓ మిస్టేక్ జరిగింది. సో మేమైతే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటా ఉన్నాము, కానీ ఈసారి తొందరలో అడ్వాన్స్ తీసుకోవడం మర్చిపోయాము. ఆర్డర్ చెప్పారు, ఆర్డర్ అంతా రెడీ చేసి కస్టమర్ వచ్చారు. మాకు ఒక 50 మెంబర్స్ కి ఏమి ఇస్తే బాగుంటుందని చెప్పారు. హెవీగా ఇవ్వాలా లేకుంటే నార్మల్ గా ఇవ్వాలా, లేదు 50 ఫ్యామిలీస్ కి ఒక చిన్న బాక్స్ ఇవ్వండి అని చెప్పారు. సో అన్ని కలిపి చెప్పాము. 9500 రూపీస్ బిల్ అయింది. ఆర్డర్ అంతా రెడీ అయిన తర్వాత అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా స్టాఫ్ అందరి ఫోన్లతో ఫోన్ చేసాము. లాస్ట్ కి అందరి నెంబర్లు బ్లాక్ లో పెట్టేశాడు. మాకైతే ఈ రోజు 9500 బొక్క పడింది. ఎలాగో మా స్టాఫ్ అందరు కలిసి ఈ ఫుడ్ అంతా డిస్పాచ్ చేసాము అని 2 బ్రాంచ్ల దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ కొంత ఇక్కడ కొంత డిస్పాచ్ అయితే చేసేసాము. టోటల్ గా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా రోడ్ సైడ్ ఉండే వాళ్ళందరికి ఇచ్చాము. సో కాకపోతే వాళ్ళ రియాక్షన్ చూసి మాకే షాక్ అనిపించింది. వీళ్ళేంది చికెన్ ఇస్తా ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు 9500 బొక్క పెట్టినందుకు. అలాగే ఈ వీడియో చూసింటే ఖచ్చితంగా నువ్వు రియాక్ట్ అవుతావని నేను అనుకుంటా ఉన్నాను.